నాన్న ఒక్క విషయం చెప్పు, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? దేవుణ్ణనా? అసలు నువ్వెవరినానా? ఏది తప్పో ఏది ఒప్పో? ఎందుకు ఎందుకు చేయించావు దారుణం? మాట ఇచ్చానమ్మా. ఎవరికి? నాలాంటి ఓ తండ్రికి. లేకుండా ఒక వ్యక్తిని రక్తపు మడుగుల్లో ముంచుతానని మాటిచ్చావు కదూ? వాడు తప్పు చేశాడమ్మా, పెద్ద తప్పు. కావచ్చు, అతను ఎటువంటి తప్పైనా చేసుండొచ్చు. సిరారికి నువ్వెవరు? తప్పు చేస్తే పట్టుకోవడానికి పోలీసు ఉంది, శిక్ష ఉంది, వాళ్ళు చూసుకుంటారు కదా. నీకెందుకు నాన్న ఇది? నువ్వు చదువుకున్న దానివి, కష్టం తెలియకుండా పెరిగావు, మాట్లాడుతున్నావు. మేమలా కాదే, తిండి కల్లాడాం. 4 డబ్బులు సంపాదించడానికి చావాలి, సంపాదించిన ఇంటికి తీసుకెళ్లేలోగా రక్తాలు కారాలి. ఒక్కరోజైనా రాత్రి దాకా అమ్మకం ఉందా? లేదు. అందుకనే మేము కోర్టులు పోలీసుల గురించి ఆలోచించలేం. తిప్పి కొడితేనే గండ నుంచి తప్పించుకుంటాం, కత్తి తీస్తేనే ప్రాణాలతో ఉండగలం. అందుకని ఇలా చేయించడం న్యాయమా? నా మనసుకి ఏది న్యాయం అనిపిస్తుందో అది మాత్రమే నేను చేస్తాను. మరైతే నా మనసుకి ఏది న్యాయం అనిపిస్తుందో అలా నన్ను చేయమంటారా? ఈనాడు చలం ఈ అబ్బాయిని కొట్టడం తప్పనిపించింది, ఈయన్ని తిరిగి కొట్టడం న్యాయం అనిపిస్తోంది. పుట్టిన పెళ్లి నేను చేసుకుంటున్నా. నిన్న కాక మొన్న కళ్ళు తెలిసింది చేసుకుంటుందా? ఎక్కడి నుంచి వచ్చి చేసుకున్నా? మన నుంచే. ఊరుకున్నా. కదమ్మా, ఎందుకు నాన్న, ఎందుకు నాన్న నన్ను కొట్టావు? ఎందుకు కొట్టావు చెప్పు, ఎందుకు నన్ను కొట్టావు? కాదమ్మా, చలమై నువ్వు చేసు. తప్పనిపించింది, నాకు ఒప్పనిపించింది, నీకు తప్పనిపించిందిగా. నీకు న్యాయం అనిపించింది, ఊరందరికీ అన్యాయం అనిపిస్తోంది. తప్పే, నన్ను క్షమించు. కాదు, నన్ను కొట్టడం తప్పు కాదు నాన్న, మిగతా వాళ్ళందరినీ హింసిస్తున్నావు చూడు, అదే తప్పు. నన్నేం చేయమంటావు? వద్దు నాన్న, అన్ని వదిలే నాన్న. చస్తానమ్మా, వదిలితే చస్తాను. మరైతే చివరి వరకు నువ్వు ఇలాగే ఉండిపోతావా? ఆపుతాను, కానీ వాళ్ళందరినీ ఆపమను. ఎవరిని? అందరినీ. ఎవరిని? కూలి ఎక్కువ అడిగాడు ఒక యూనియన్ లీడర్, మెడలు వేసుకొని చూస్తున్నాడు చూడు, వాడిని ఆపుతాను. నేను ఆపుతాను. రేపు వచ్చే ముసలాడు వాడిని జైలుకు లాక్కెళ్ళి కొట్టి చంపి ఆత్మహత్యం చెప్పాడు చూడు, వాడిని ఆపమాను. నేను ఆపుతాను. తాటాకులు తగరక బ్రేకుల గుడిసెలో బతికే పేదోళ్ళ మధ్య బుల్డోజర్ నడిపించాడు చూడు ఒక సేట్ వెధవా, వాడిని ఆపమాను. నేను ఆపుతాను. నీ అమ్మను అర్ధరాత్రి కాల్చి చంపాడు చూడు, వాడిని ఆపమాను. నేను ఆపుతాను. ఇదంతా మేమేమన్నా కావాలన్నా చేస్తున్నాం, మరో మార్గం లేకనా తల్లి? ఆలోచించి చెప్పు, నువ్వు చేసింది తప్పని కనిపించలా? తప్పు కాదమ్మా, నలుగురిని బ్రతికించడానికి ఏం చేసినా అది తప్పు కాదు. నలుగురిని బ్రతికించడానికి ఒకరిని చంపడం తప్పు కాదంటావా? రాధా, నీకు అర్థం కాదమ్మా. నేను అర్థం కాలేదు, అర్థం కానక్కర్లేదు, అర్థం చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. రాధా, నేను చెప్పే మాట నా మాట నువ్వు పోనాడు.
ఏ పోతురాజా తాగింది చాలే, నువ్వు గోతులో పండుకుంటావా ఏంది? ఇక మీద నేను చూసుకునేదానికి ఎవరుండారో? ఈ డమ్మక్ జాలి బ్రదర్స్ తో చేరి బలాదులు తినడం మానేసి 4 రాళ్ళు సంపాదించు, ఎవరు నేను పెళ్లి చేసుకో. వద్దు, నేను మా మామ ఆయన నేను కలిసి వ్యవసాయం చేయబోతా ఉన్నాం. వ్యవసాయం చేస్తే సరిపోద్దా? సంసారం పిల్లకాయలు వద్దు, సంసారం కావాలనుకుంటే వ్యభిచారి గాడికి పోతా. పోలీసుడితో మాట్లాడే అయ్యే. ఇవాళ నువ్వు సారా కొట్టేసున్నావు కదా. అబ్బా కనిపెట్టేశాడు రా పోలీస్ ఆయన. ఎత్తి మీద కాదురా, గొంతు మీద పెట్టరా ఘాటు. ఈయన చెప్పినట్టు ముసలిదాంతో నేను కూడా గోతులోకి పోతా. సరే అది వదిలి. అవ్వని శ్మశానంలో పూడ్చిపెట్టడానికి అన్ని ఏర్పాట్లు నేను చేసేసిన. ఎవరవని? మీ అవ్వనే అబ్బాయా? అదే కదా, ఆ గోతులు మీ అవ్వని పూడ్చిపెట్టుకో. మా అవ్వని పూడ్చి చోటు నేనే చూసి పెట్టుకున్నా. ఈయన్నే మా అవ్వని పూడ్చిపెట్టేది. ఏంది బావిలోనా? అది మన ఆచారం కాకపోయినా అవే అవనా వినాయకుడా? అరే అడ్డదిడ్డంగా మాట్లాడు బాకండి. మా అవ్వని నా పొలంలోనే పోడొస్తా అంతే. ఏందా తిక్కవాగుడు? పొండే వెనకాలనే వస్తారు. ఆనికి గొరుగుతులే పో. జాగ్రత్త బావి. నా బావి నా తెలియదు, నువ్వేం చెప్పేది? సరే నీకు తెలుసుగానే నాగమనాయుడు గారికి నీ పొలాన్ని అమ్మేస్తే చాలా డబ్బేస్తారు. మీ అవ్వని ఇక్కడ పూడ్చిపెట్టావనుకో, ఈ పొలం ఇలువే పడిపోతున్నా. మా అవ్వ నా పొలంలో పూడ్చిపెడితే నన్ను జైల్లో పెడతా. నువ్వా పోలీసులు జైల్లో పెడతా? మాట్లాడరా, మన ఇద్దరం కదా మాట్లాడుకుండేదే. జైల్లో పెట్టను గానే పొలం విలువ పడిపోద్ది కదా అంటుండా. మా అవ్వే నాకు చాలా ఇలువైంది. ఏ గాడిద కొడుకు దానికి ఇలువ కట్టలేడు. అది నాగమనాయుడైనా సరే, ఆ కోదండ్రెడ్డి అయినా సరే అంతే. వాళ్ళందరూ వచ్చుండారా? రేయ్ మామా రారా, నేను నా మామ ఈడ మొత్తం వ్యవసాయం చేయబోతాను. మొత్తం వ్యవసాయం చేస్తారా? నేనేంది వ్యవసాయం చేసేది ఏంది? తాగడానికే పొద్దు సాగటంలా. సరస్వతమ్మా నువ్వు రామా, అన్న తాగ గొడవ చేస్తున్నాడు. నువ్వు చెప్తే వింటాడు. ఇది తాగొచ్చి గొడవ చేస్తుండాడని ఇప్పుడు చెప్తాడేంద్రా? నన్ను సంపుకు తింటున్నారు కదరా. ఆడు చూడు. ఒరే పోతురాజు, ఏంద్రా ఇది? ఇప్పుడు తాగొచ్చి గొడవ చేస్తుండవేంద్రా? పెద్దోళ్ళందరూ వచ్చిండారు రారా. మీ పెద్ద మనుషులు మొక్కేది 3 దేవుళ్ళనే. మా అవ్వ నన్ను మొక్కమన్నది 5 దేవుళ్ళనే. నేల, నీళ్లు, ఆకాశం, గాలి, నిప్పు అనే 5 దేవుళ్ళు ఉండారంట. ఏ ఒక్క దేవుడికి మొక్కపోయినా కరువు వస్తుందంట. పంట పై భాగం ఇంటికి, నడిం భాగం ఆవుకి, ఏరు భాగం మట్టికి. అట్టు ఇవ్వబట్టే ఎడు చూడు 15 అడుగుల లోతు నీళ్లు. ఏడున్న ఈ పెద్ద మనుషులు నా కొడుకులు రక్త పిశాచలాగా నీళ్ళని పీల్చి ఈ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళలో 250 అడుగులు తవ్వి పంపు సెట్టేసినా నీళ్లు రావడం లేదే. తప్పురా, మర్యాద లేకుండా మాట్లాడమాక. సరే నువ్వు చెప్తే కాదు. అయ్యా పెద్ద మనుషులారా, మహాజనులారా, మిమ్మల్ని మర్యాద లేకుండా మాట్లాడలేదు. మా అవ్వ నేనే పొడస్తా. అన్నా అవ్వని పూడ్చిపెట్టడానికి తీసిన గుంటలోంచి నీళ్ళు వస్తున్నాయి. రే పెద్ద మనుషులారా రండిరా. మామ పెద్ద మనుషులు అంటే నువ్వు వస్తావు. మన ఇంట్లో ఆడున్నారు పెద్ద మనుషులు. రే రండిరా. రే మా అవ్వ దేవతరా. రే పూడ్చి పెడతామంటే పాతాళంలోకి వచ్చిందిరా. మా అవ్వ దేవతరా. రే నీళ్ళు వస్తున్నాయనా? చూసారా గంగరా, పాతాళ గంగరా. ఇదే చూసారా ఇది నీళ్ళు కాదురా, ఇది నీళ్ళు కాదురా. మా అవ్వ రక్తం రా. మా అవ్వ రక్తంతో సేద్యం చేసిన నేలరా ఇది భూమి కాదురా, భూమి కాదు. మా అవ్వ ఒళ్ళురా. మా అవ్వ ఒంటికి ఎలా కడతారా మీరు? నా కొడుకులారా. రే ఉండండిరా. రే మీరు బాగుపడరా. రే మా అవ్వ ఒళ్ళురా. పిచ్చి పట్టిన ఎలా కడతారా మీరు? వచ్చానా పోదాం, ఆడుతూ మనకేంది. వచ్చానా పోలీసు బ్రోకర్ పని చేయరా నువ్వు? బ్రోకర్ పని చేసేదానికి వచ్చినావురా నువ్వు? Thank you. No, you didn't say anything. Okay. Thanks. Hey Ram. Oh shit. నువ్వైనా నన్ను మర్చిపోకుండా వచ్చావు. హే రామ్. ఎలా మర్చిపోగలను? ఏంటి నిర్మల నువ్వు చేస్తున్నది? నేను లెక్కటి నిద్ర మాత్రం వేసుకుంటున్నావా? గణేష్ తప్పులు లెక్కటి ఆ జాలీ డేస్ లెక్కటి నీకు లెక్కలు కూడా వచ్చా? నీ లెక్కే కరెక్ట్ అయితే ఇంత దూరం వచ్చుండేదే కాదు. నాకు ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ సాల్ట్ అండ్ పెప్పర్ ఉందా? ఏ వంట చేస్తావా? వద్దు, నేను బోల్డ్ తిన్నాను. ఏంటి? పెప్పర్.
చెప్పరు. నో ఇది సాల్ట్. నువ్వు నిద్ర మాత్రం. సారీ సారీ. మాత్రలు. అయ్యో మూత కూడా పడిపోయింది. అయినా పర్వాలేదు. ఇది కొంచెం తాగమ్మా. ఇలా చూడు చెప్తే వినాలి బేబీ. నేనే చేస్తాను. ఎంత పెద్ద మాత్రం. మూత ఎక్కడా? మూత పెద్దదే కానీ ఈ వ్యవహారం అంతా మాత్రలు కక్కడానికి. మాత్రలు ఎక్కడా? మాత్రలు ఎక్కడా? కక్కు. మాత్రలు కక్కి అమ్మా. మాత్రలు కక్కు. ఇక్కడ ఇక్కడ వద్దు వద్దు వద్దు. కమౌట్ కమౌట్. వాట్ ఎ లవ్లీ కమౌట్. ఇట్స్ మేడ్ ఫర్ యూ ఓన్లీ. కమ్ ఆన్ కమ్ ఆన్. అయ్యయ్యో ఇవ్వు. నేను వాష్ చేసేస్తాను. ఆత్మహత్యకు వచ్చావా? వాష్ చేయడానికి వచ్చావా లేక వాంతి చేసుకోవడానికి వచ్చావా? ఐఎమ్ సారీ. సరే పర్వాలేదు. ఐ ఫర్గివ్ యు. ఐ ఫర్గివ్ యు. దీర్ఘాయుష్మాన్ భవ. అయ్యో లేమ్మా చెప్పేది వినులే. అయ్యో అయ్యో స్పృహ తప్పోయావా? లేదు. ఏ పని పూర్తిగా చేయవా నువ్వు? లే తల్లి. నేను తెల్లారక లేస్తానులే ప్లీజ్. నాకు నిద్ర ముంచుకొస్తుంది. అయ్యో వాంతి కదా రావాలి నీకు. పడుకున్న చోటన అలాగే డ్రైవింగ్ లా వాంతి చేసుకోమా. నన్ను ముట్టుకోకు. నీ మీద వాంతి అయింది. ముందు డ్రై క్లీన్ చేసుకొనిరా. ఆ తర్వాత నన్ను లేపు. నేను బజ్జుంటాను. గుడ్ నైట్. గుడ్. ఇలాగే నన్ను జోకొడుతూ ఒక కథ చెప్పురా. కథ? ఒక ఊళ్ళో రామన్ ఒక చోట ఉన్నట్ట. కామెడీ స్టోరీయా? ఊరంతా నవ్వుతుంది. రూమ్ సర్వీస్ కాఫీ ఆర్డర్ చేశాను. అది తాగావనుకో తర్వాత కమ్ ఇన్ రూమ్ సర్వీస్. ది డోర్ ఇస్ ఓపెన్. హాయ్ మై సరిగా పడుకోమ్మా. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఏం చేసావయ్యా? ఒకటే వాంతులు అవుతున్నాయి. కాదు ఇది ఏంటంటే నో 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 యు మిస్టేకన్. ఇది ఈమెవరో తెలుసా? ఈమె నిర్మల. ఆవిడ మైథిలి. యా అది కూడా మర్చిపోయారా? లేదు బాగా జ్ఞాపకం ఉంది. నేను క్లియర్ గా చెప్తాను. ఈవిడ్ని లవ్ చేసి వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసుకున్నందువల్ల ఇప్పుడు ఈవిడ నో 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 కాదు కాదు ఇది ఆవు కాదు. అవును, ఆమెను లవ్ చేసి నన్ను పెళ్లి చేసుకుని ఆమెను వదిలేసి ఇప్పుడు ఓదార్చడం కోసం చేతులు చాచి నుంచున్నారు. నాకు అర్థం కాలేదు. నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. నేను సరిగ్గానే అర్థం చేసుకున్నాను. తను వాంతులు చేసుకుంటుంది. దానికి ఎవరు కారణం? దానికి నేనే కారణం. అరే దుర్మార్గుడా, కడుపుకి నువ్వే కారణం అని ఒప్పుకుంటున్నావా? కడుప? ఈ దొంగ చెప్పనే లేదు. అరే ఛీ, తన కడుపు గురించి చెప్తున్నాను. ఎవరికి కడుపు? నాకు కడుపు. కొంచెం నోరు మూసుకుంటావా? ఇలా చూడు, నేను మొదటి నెల నుంచి మొదటి మ్యాటర్ నుంచి వస్తాను. ఈ అమ్మాయి లవ్ ఫెయిల్యూర్ వల్ల 43 నిద్ర మాత్రం మింగింది. వాంతులు కూడా చేసుకున్నా. లవ్ చేసిందే 43 నిద్ర మాత్రం మింగేసిందంటే పెళ్లి చేసుకున్న నేను ఐ లవ్ యు. ఏమన్నా? ఐ హేట్ యు. ఓ థాంక్ గాడ్. ఏంటి థాంక్స్ అన్నావా? నువ్వు మాత్రలు ఉమ్మేసామని సంతోషంలో అన్నా. ఏం మార్చావు? నేనే మార్చలేదే. డ్రెస్ మార్చావు. దాని మీద నేను వాంతులు కూడా చేసుకున్నా. ఇదేమైనా న్యూస్ హెడ్లైన్స్ చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు. నేను నా పళ్ళాన ఓదార్తాలు చూస్తుంటే ఇప్పుడు చూడతాను. వెళ్ళిపోయి చూడు. అయ్యో నా ప్యాంట్ కానీ ఒకటి కల్లి కమ్మ కల్లసి పాలే. అనియా అనియా ఇప్పుడు ఆవిడున్నప్పుడు ఉండొచ్చుగా. అనియా ఎవరనియా అమ్మాయి? ఆహా ఆ మాత్రం అర్థమైంది. సంతోషం. నేను ఇప్పుడు వెళ్ళాలి. నా కర్మకాలి. రామనియా ఆయన స్వర్గస్థులు అయ్యారు. మైథిలి అన్ని పేపర్లు తీసుకురమ్మంటే ఇంగ్లీష్ మాత్రం తెచ్చాడు.
నువ్వు కాదు పాలు ఎలా పేపర్ కొన్నావు 6 సీసాలు పాలు తెప్పించావు. వాళ్ళు వస్తున్నారుగా. 3 రోజులుగా ఇదే మాట వింటున్నాను. ఇదిగో కొడుకులు వస్తున్నారు, అదిగో కోడలు వస్తున్నారు అని. అయినా నీ చేదస్తం కాకపోతే వాళ్ళు వచ్చాక ఏం కావాలో కొనుక్కోకూడదేంటయ్యా? అప్పటికప్పుడు దొరకకపోతే వాళ్ళు కష్టపడిపోతారు. ఇవన్నీ ఉంటే పెద్ద పడినట్టు. నీ పట్టుదల కాకపోతే పాపం ఆ బాబుని ఎందుకు చెప్పు ఇబ్బంది పెట్టడం? వాళ్ళకు ఉండేదే పట్టుమని 10 రోజులు సెలవులు. అందులో వాళ్ళ సొంత పనులే చేసుకుంటారా? ఈ ముసలాయన కోసం తీర్థయాత్రలే చేస్తారా? పోనీదేమన్నా దగ్గర దాపా? అబ్బా ఏంటిది? వింది దారిలో నా పెట్టేది. ఆ పెద్ద అబ్బాయి ఏమో అక్కడెక్కడో జబ్బల పూజించి రావాలి. ఆ రెండో అబ్బాయి ఏమో అదే మహాత్మా గాంధీ రోడ్. సరే సరే సరే. ఎంత పెద్ద ఆఫీసర్లు అయితే మాత్రం ఇంత దూరం రావాలంటే ఎంత ఖర్చు, ఎంత హైరానా. ఇదిగో అసలు నువ్వే ఎందుకు వాళ్ళతో కలిసి ఉండకూడదు అని. అందరికి ఎంత సుఖంగా ఉంటుందో చెప్పు. నేను వెళ్ళను. ఏ ఎందుకని? వెళ్ళను అంటే వెళ్ళను అంతే. ఇదిగా నువ్వు కాలు ఇది వచ్చి పట్టుకో, లేకపోతే ఆ వాటిలో పడిపోతాను. ఇప్పుడెందుకు? గిన్నెలు ఏ తీసి చాలవా? అందులో చిల్లులు ఉంటే ఎందుకు అరుస్తా? పడితే నేనేగా. చూడాలంటే ఇప్పుడేంటే ఏడుపు? మావయ్య నమస్కారం. మావయ్య బాగున్నారా? ఊరుకమ్మా ఊరుకో. వస్తున్నానన్నా. బయటికి వెళ్ళి ఆడుకోండి. ఊరుకోనా? మొన్న రాలేదు. అది మన దీప్తి లేదు. దీప్తి కాలేజీ కథల పోటీల్లో దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దీప్తి అదిగో ఆ ఫంక్షన్ పూర్తయ్యేసరికి కాస్త ఆలస్యమైంది. ట్రైన్ మిస్ అయిపోయింది. ఏం కథ రాశావు నువ్వు? ఏం లేదు తాతయ్య, డాడీ అలాగే చెప్తారు. చిన్న వయసులోనే కళ్ళజోళ్ళు. అత్తగారికి ప్రణామములు. కుశలమేనా? ఏమిటలా చూస్తారు? నేనే బాలుని. మీరిచ్చిన గడువు గడిచిపోయింది. మీ కూతురి పాణిగ్రహణం కోసం వచ్చాను. అల్లుడి మర్యాదలేం లేవా? నమస్కారం మాస్టారు, బాగున్నారా? నా సంగతికేం గాని నీ తెలుగు మాత్రం అద్భుతమయ్యా. టకాల్ టకాల్ డమాల్ డమాల్. అత్తగారి ఆంక్ష కదా తెలుగు నేర్చుకోవాలని. ఏవత ఏ ఊరు భాష మాట్లాడమంటారు? జరా హైదరాబాద్ భాష మాట్లాడమంటారా? ఎందుకు అటు చూస్తారు? పరేషాన్ ఉందా నన్ను చూస్తే? అవునాలా? అది తెలంగాణ. ఏవత కొంచెం చిక్కినట్టుకున్నావా? నా కోసం కానీ బుగులు పట్టుకున్నావా? అది నెల్లూరు, రాయలసీమ. అట్లా చూస్తే కాదు, పిల్లని తీసుకురా పెళ్లి చేసుకుపోతాను. అది గుంటూరు, బెజవాడ. గుడ్. మీరెన్ని షరతులు పెట్టినా మా గుండెలు నిబ్రంగా ఉంటే మీరేం చేయగలరంటయ్యా? ఏటండి? గోదావరి జిల్లా. వాళ్ళ అమ్మ కూరలే ఏటలా నిలబడిపోయినావు? పులి స్వప్నముని బాగు పులి. అది మీ ఊరి భాష. ఓలమ్మ మాకై నిన్ను భాషలు రావు. థ్యాంక్ యూ. చాలా ఇంకా మాట్లాడాలా? నేను పుట్టిందే నొక్కేయడానికి, మధ్యలో ఆపితే తొక్కేస్తా. నువ్వు వేడుస్తుంటే నచ్చినవే పిల్ల నాకు, నీ కన్నీళ్ళలో ఉన్నదేదో మందు మాకు. నీకమ్మలేదు నాన్న.